ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే వైసీపీ నేత రౌడీ షీటర్ బోర్గడ్డ అనిల్ను అనంతపురం 3వ పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇవాళ ట్రయల్ కోర్టు ముందు అనిల్ను పోలీసులు హాజరుపరచనున్నారు. రాజమహేంద్రవరం కారాగారంలో బోర్గడ్డ అనిల్ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో రాజమహేంద్రవరం నుంచి అనంతపురంకు పోలీసులు తీసుకువచ్చారు. 2018లో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో బోర్గడ్డ అనిల్పై కేసు నమోదైంది. ఐఏఎస్ అధికారినంటూ అప్పటి సిఐ మురళీకృష్ణను ఫోన్లో అనిల్ బెదిరించారు. రామచంద్రనగర్లోని చర్చ్ విషయంలో ఓ వర్గానికి అనుకూలంగా వ్యవహరించారంటూ సిఐ మురళీకృష్ణపై ఆయన ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ కేసులో ఆయన వాయిదాలకు హాజరు కాలేదు. నేడు అనంతపురం 3 టౌన్ పోలీసులు ట్రయల్ కోర్టు ముందు అనిల్ను హాజరుపరచనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, చెప్పండి. మనం అనంతపురం 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో బోరుగడ్డ అనిల్ ని పోలీసులు కోర్టుకు తరలించారు. అనిల్ పై సామాజిక మాధ్యమాల్లో వివాదాస్పద పోస్టులు, తర్వాత అసభ్యకరమైన వ్యాఖ్యలు, ప్రముఖులను కించపరిచే విధంగా మాట్లాడిన కేసులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులపైన ఆయన చేసిన వ్యాఖ్యలపైన పలు స్టేషన్లో ఆయన పైన, ఈ నేపథ్యంలో ఆయన పైన తెలుగు మహిళా రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘ తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. అదే పరంగా మనకు పోలీసుల దర్యాప్తులో భాగంగా అనంతపురం పోలీస్ స్టేషన్ లో హాజరు చేసేందుకు అనిల్ ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తీసుకొచ్చారు. కీర్తి, ఇప్పటికే న్యాయస్థానం అనిల్ కు 3 రోజులు కస్టడీ అనుమతి మంజూరు చేసింది. కీర్తి, విచారణలో అనిల్ పోలీసులకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో కేసు మరింత లోతుగా పరిశీలించే పరిస్థితి మనకు తెలుస్తోంది. కీర్తి, అదే విధంగా ఇదే సమయంలో మనకు గుంటూరు ఆరెండల్పేటలో పోలీస్ స్టేషన్ లో అనిల్ కు ప్రత్యేక సౌకర్యాలు కల్పించారనే ఆరోపణలు కూడా వెలుగెత్తాయి. సో స్టేషన్ లో ఆయనకు దుప్పటి, దిండు వంటి ఏర్పాట్లు కూడా పోలీసులు చేశారు అనే కూడా మనకు సీసీటీవీ ఫుటేజ్లు బయటపడిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయంపై తీవ్ర విమర్శలు రావడంతో గుంటూరు రేంజ్ ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి విచారణకు ఆదేశాలు జారీ చేసిన విషయం కూడా మనకు తెలిసిందే. కీర్తి, అంతేకాకుండా తుళ్లూరు పోలీసులు కూడా అనిల్ పై హత్యాయత్నం కేసును నమోదు చేసిన విషయం మనకు తెలిసిందే. 2023 మార్చి 1న బీజేపీ నేత సత్యకుమార్ పై జరిగిన దాడికి సంబంధించి ఈ కేసులో మాజీ ఎంపీ నందిగామ సురేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అనే విషయం కూడా మనకు తెలిసిందే. అనిల్ ను 2వ నిందితుడిగా చేర్చారు. కీర్తి, అంతేకాకుండా ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అనిల్ పై దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా తిరస్కరించింది. కీర్తి, అయితే కోర్టుకు అనిల్ పై గతంలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయనే అతడి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరించిందని స్పష్టత చేసింది. కీర్తి, ప్రస్తుతం అనంతపురం పోలీసులు అనిల్ కోర్టుకు హాజరుపరిచారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారని మనకు తెలుస్తుంది. కీర్తి, ఈ కేసుపై మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. కీర్తి, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. ప్రజాప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. ఏపీలో 2వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం కొనసాగుతోంది. మంగళగిరిలో పేదలకు మంత్రి లోకేష్ ఇండ్ల పట్టాలు అందజేశారు. ఎర్రబాలెం, నీరుకొండ, రత్నాల చెరువు గ్రామాలకు చెందిన 546 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంగళగిరిలో 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా, 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా.
కరెక్ట్గా 10 నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు వచ్చారు, కొలతలు తీశారు, వివరాలు కనుక్కున్నారు. ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో, గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేకసార్లు మాట్లాడి ఏకంగా అది క్యాబినెట్కి తీసుకెళ్ళి క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందర తీసుకెళ్లే పరిస్థితి. మీరందరూ ఒక్కసారి గుండెపై చేయబెట్టి ఆలోచించారు. గత 2.5 దశాబ్దాలుగా మీకున్న కళ ఇది. అనేక మంది నాయకులు మీరు కలిశారు. జిరాక్స్ ప్రింటింగ్లకే విపరీతంగా ఖర్చు అయిపోయింది, కాగితాలు ఇచ్చేదానికి ఖర్చు అయింది. అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టపడి, మీ దగ్గర ఒక బాటిల్ నీళ్ళు కూడా మేము తాగలేదు, మీకోసం కష్టపడి అవినీతి లేకుండా ఈరోజు మీకు ఇల్లు పట్టాలు మేము ఇస్తున్నాం. దాంట్లో ఏపీలోని బాపట్ల జిల్లా విద్యుత్ శాఖ సిబ్బంది మృతిపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో భాగంగా సిబ్బంది చనిపోవడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మృతుని కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. విద్యుత్ ఆఘాతం ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ అధికారులకు మంత్రి గొట్టిపాటి కీలక సూచనలు చేశారు. ఎల్సీ తీసుకునే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మంత్రి హెచ్చరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ ఫ్లూతో చిన్నారి చనిపోయిన ఘటనపై వైద్య శాఖాధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ క్రమంలో చిన్నారి ఇంటికి కేంద్ర వైద్య బృందం సభ్యులు వెళ్లారు. చిన్నారి మృతిపై కుటుంబ సభ్యులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర బృందం వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా వెళ్లారు. తిరుమల వెంకన్న సేవలో ప్రముఖ సినీ నటి పూజా హెగ్డే పాల్గొన్నారు. స్వామివారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాటు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ రంగనాయక మండపంలో అధికారులు స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని పూజ అన్నారు. మే నెలలో తను నటించిన రెట్రో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. నా మనసులో చాలా టైం నుంచి ఇక్కడ రావడానికి ఒక విష్ ఉంది. అండ్ ఈరోజు చాలా మంచి దర్శనం అయింది నా ఫ్యామిలీతో. నేను యాక్చువల్లీ చాలా లక్కీగా ఉన్నాను. దేవుడు నాకు ఇంత మంచి దర్శనం ఇవ్వడానికి ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ థ్యాంక్ యూ. కొత్త సినిమాలు ఏమన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ కొత్త ఇప్పుడు మే 1కి రెట్రో ఫిల్మ్ రిలీజ్ అవుతుంది. చాలా సంతోషంగా ఉంది. నా మనసులో
హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు ఇవాళ భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిగా సీనియర్ నేత గౌతమ్ రావు పేరును పార్టీ అధిష్టానం ప్రకటించింది. కాగా హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 24న షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ పదవీ కాలం ఈ ఏడాది మే 1తో ముగియనుంది. దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏప్రిల్ 23న పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేయడంతో నియోజకవర్గ పరిధిలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 4న గడువు విధించింది. వచ్చిన నామినేషన్లో ఏప్రిల్ 7 వరకు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించనున్నారు. ఏప్రిల్ 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించనున్నట్లు సమాచారం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల సంకేతాల నడుమ సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్ ప్రకటనతో ప్రపంచ మార్కెట్లు పెద్ద ఎత్తున నష్టాన్ని మూటగట్టుకున్నాయి. ఈ ప్రభావం నేడు దేశీయ స్టాక్ మార్కెట్లపైన పడింది. దీంతో సూచీలు తొలుత స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ ప్రస్తుతం భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెనెక్స్ 744 పాయింట్ల నష్టంతో 75,551 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 292 పాయింట్ల నష్టంతో 22,958 వద్ద కొనసాగుతున్నాయి. సెనెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇండస్ట్రీట్ ఇండ్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎల్ఎన్టీ, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టెక్ మహేంద్ర, సిసిఎస్ షేల్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, భారీ ఎయిర్టెల్, M&M షేర్లు మాత్రమే లాభాల్లో కదులుతున్నాయి. తెలంగాణలో అకాల వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కొన్ని చోట్ల భారీ వర్షం పడగా చాలా చోట్ల మోస్తారు వానలు పడ్డాయి. పలు జిల్లాల్లో ఈదరు గాలులతో కూడిన వరగండ్ల వానలను వరి నెలకొరగా మామిడి, జొన్న, మొక్కజొన్నతో పాటు కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హైదరాబాద్లోనూ కుండపోత వాన కురిసింది. రోడ్లు, చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాల్లో పలు విస్తారాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడ్డారు. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. హిమాయత్ నగర్లో 9.1, చార్మినార్లో 9 సెంటీమీటర్లు, సరూర్ నగర్లో 8.9, నాంపల్లిలో 8.8, ముషిరాబాద్లో 8.7, అంబర్పేట్లో 8.5, చార్మినార్లో 8.3, బండ్లగూడలో 8.1, షేక్పేటలో 8, బాలానగర్లో 7.7, మారేడుపల్లిలో 7.6, అంబర్పేట్లో 7.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలోని
జిల్లాలోని సంస్థ నారాయణపురం అత్యధికంగా 9.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ ఈదురుగాలులకు భువనగిరి రాయగిరి రోడ్లోని మాస్కుంట వద్ద చెట్లు కూలి రోడ్డు మధ్యలో పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తుర్కపల్లి, బొమ్మల రామారం, రాషాపేట మండలాల్లో వడగండ్ల వర్షానికి మామిడికాయలు నేలరాలాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు దర్పల్లి మండలంలో గంటపాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, నస్రుల్లాబాద్ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వర్షాలు కురవడంతో మొక్కజొన్న, జొన్న పంటకు నష్టం వాటిల్లింది. బాన్సువాడ, బిర్కూర్, బిచ్కుంద, పిట్లం, సదాశివనగర్, కామారెడ్డి, రామారెడ్డి మండలాల్లో ఈదురుగాలులకు వరి పంట నేలకొరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లోతట్టు కాలనీలు జలమయంగా మారాయి. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ మార్కెట్ యార్డ్లో మక్కలు, పొద్దుతిరుగుడు గింజలు తడిసి ముద్దయ్యాయి. రంగారెడ్డి జిల్లా కందుకూరు కొత్తవాడలో చామగడ్డ పంట నీట మునిగింది. జిల్లాలో అనేక చోట్ల కూరగాయ పంటకు నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలో వానకు తోడు గాలులు వీయడంతో మామిడి తోటకు స్వల్ప నష్టం జరిగింది. అక్కడక్కడ కోతకు సిద్ధమైన మిర్చి పంట తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భాగ్యనగర్ ఐకానిక్ నిర్మాణం చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. చార్మినార్ కు ఉన్న 4 మినార్లలో భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చులు ఊడి ఆలయంపై శిథిలాలు పడ్డాయి. దీంతో అక్కడున్న పర్యాటకులు భయంతో పరుగులు తీశారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని శిథిలాలను పరిశీలిస్తున్నారు. గతంలోనే పెచ్చులు ఊడిపోతే మరమ్మతులు చేయించారు అధికారులు. शंकर पे నాగర్ కర్నూల్ కలెక్టర్ మెయిల్కు బాంబు బెదిరింపు మెసేజ్ కలకలం రేపింది. అల్లాహు అక్బర్ అనే పేరుతో 3.30 గంటల కలెక్టరేట్ను బాంబులతో పేలుస్తామంటూ మెసేజ్లు వచ్చాయంటూ పోలీసులు తెలిపారు. హుటాహుటిన డీఎస్పీ బుర్రి శ్రీనివాసులు, సిఐ కనకయ్య బాంబు స్క్వాడ్ బృందంతో కలెక్టరేట్కు చేరుకొని పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సమయం దాటిపోవడంతో ఎలాంటి ఘటన చోటు చేసుకోకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీస్ మెయిల్ మెసేజ్పై దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఫేక్ మెసేజ్గా గుర్తించి మెయిల్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ బావిలో విషవాయువు పీల్చి 8 మంది మృతి చెందారు. కాడ్వా జిల్లాలోని
చైగ్వా మకాన్ ప్రాంతంలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రతి ఏటా గంగోర్ పండుగ సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేసే ముందు బావులను శుభ్రం చేస్తారు. ఈ క్రమంలోనే చైగావ్ మకాన్ ప్రాంతంలో పలువురు వ్యక్తులు కలిసి ఓ బావిని శుభ్రం చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో మొదట ఓ వ్యక్తి బావిలోకి దిగగా శ్వాస సరిగా ఆడకపోవడంతో స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆయనను కాపాడడానికి మరో 7 బావిలోకి దిగారు. అయితే వారంతా ఎంతకు బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా బావిలోనే మృతి చెంది కనిపించారు. కేరళలో అధికార పక్షం లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కు షాక్ తగిలింది. అవినీతి ఆరోపణలపై ముఖ్యమంత్రి పినారాయి విజయన్ కుమార్తె టీ వీణాను వివరించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ టూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్టం ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జిషీట్ సమర్పించింది. ఆమెపై విచారణ కేంద్రం అనుమతి ఇచ్చింది.